అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీలోని డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక మంచి గుడ్ న్యూస్‌ని చెప్పిందండి. అదేమిటి అంటే ఏపీలోని డ్వాక్రా మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని, త్వరలోనే ఒక 4 నెలల్లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందని, దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కడిస్తున్నారు? ఎలా అప్లై చేసుకోవాలి? అసలు ఈ ఉద్యోగం ఏంటి? ఎందుకు డ్వాక్రా మహిళలకే అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మనకి ఏపీలోని డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి. అదేమిటి అంటే మనకి ప్రస్తుతానికి మున్సిపాలిటీలలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో అయితే పెట్రోల్ బంకులను ప్రారంభించి వాటిలో మహిళలకే ప్రత్యేక ఉపాధి అవకాశాలను కల్పించనున్నారండి. ఇది మహిళా శక్తిని ప్రోత్సహించడమే కాకుండా మున్సిపాలిటీలకు మంచి ఆదాయ వనరుగా కూడా మారనుందని చెప్పడం అయితే జరిగింది. ఇటీవలే మనకి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో అయితే ఒక పెట్రోల్ బంక్ అయితే ప్రారంభించడం జరిగిందండి. ఇది ఒక మంచి ఉదాహరణ. అలాగే ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతిపాదనల్లో బంకులో పనిచేసే ఉద్యోగాలను మహిళలకు మాత్రమే కేటాయించనున్నారని, సాధారణంగా పెట్రోల్ బంకులను చమురు కంపెనీలు లేదా పోలీస్ శాఖ అయితే నిర్వహిస్తాయండి. అయితే ఇప్పుడు మాత్రం మనకి మున్సిపల్ కార్పొరేషన్ బంకుల నిర్వహణ అయితే ముందడుగు వేయడం, మున్సిపల్ కార్పొరేషన్ వారైతే దీనికి సంబంధించి అయితే నిర్వహణ అయితే చేస్తారండి. అయితే దీనిలో 9.85 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బంకు ప్రారంభ కార్యక్రమంలో మనకి మున్సిపల్ పొంగూరు నారాయణ గారు అయితే ముఖ్యంగా చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆదాయంగా కూడా ప్రజలు భావించాలనే ఉద్దేశంతో అయితే దీన్ని స్థాపించారు. ముఖ్యంగా అయితే ప్రస్తుతానికి మనకి ఈ బంకుల్లో పనిచేసేందుకు మహిళల్ని ఎంపిక చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుందండి. డ్వాక్రా సంఘాల మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మంత్రి గారు అయితే తెలిపారు. ఇది మహిళల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఈ బంకుల ఏర్పాటుకు సంబంధించి 4 నెలల్లో అయితే పూర్తి ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు కూడా తెలిపారండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ గైడ్ లైన్స్ అయితే త్వరలోనే విడుదల కానున్నాయని కూడా తెలిపారు. ముఖ్యంగా మనం నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూడాలండి. గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే మీకు చెప్తాను నేను. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ బంకులు అయితే మహిళలకు అద్భుతమైన ఉపాధి అవకాశాలుగా మారనున్నాయండి. మున్సిపాలిటీ బంకులు అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండడం వల్ల ప్రజలకైతే ఇంకా విశ్వాసం పెరుగుతుందని అయితే ఆలోచిస్తున్నారు. అలాగే మహిళలు తమ స్మార్ట్ వర్క్ ద్వారా ఈ బంకుల్లో నిర్వహణ చేసి మెరుగైన మార్పులను తీసుకురాగలని కూడా భావిస్తున్నారు. అదే జెంట్స్ అయితే ఏమన్నా టైంకి రాకపోవడం, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళిపోవడం, దుర్వినియోగం, ఫ్రెండ్స్ అలాంటివి ఉంటాయి. లేడీస్ అయితే బాగా చేస్తారనే ఉద్దేశంతో అయితే నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ బంకులు మున్సిపాలిటీ రెవెన్యూ వనరుగా కూడా పనిచేస్తుందని, ఆయా పట్టణాల్లో మున్సిపాలిటీల్లో అయితే దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన వెసులుబాటుకు కూడా ఈ బంకులు ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి. అలాగే మహిళల సాధికారత లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపారు. బంకుల ప్రారంభోత్సవం ద్వారా మహిళలు తమ ఆర్థిక స్వతంత్రాన్ని మెరుగుపరుచుకోవడమే కాక సమాజానికి కూడా ఆదర్శంగా నిలుస్తారని అయితే చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం ఈ ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తూ మహిళా శక్తికి అయితే కొత్త దిశను తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. సో మేబీ మనకి బంకులో ఉద్యోగం అంటే అది 90% అందరూ లేడీసే కాబట్టి ఫ్రీగా చేసుకోగలుగుతారు. సో టైమింగ్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్స్ అని. సో పడగానే నేనైతే మీకు తెలియజేస్తాను. అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.